ఇవాళ వీడియో వచ్చేసి మోస్ట్లీ ఉమెన్ కోసం అనమాట. ఎస్పెషలీ ఎవరైతే జిమ్కి వెళ్తూ కూడా టిల్ స్ట్రెంత్ ట్రైనింగ్ స్కిప్ చేస్తున్నారో మోస్ట్లీ వాళ్ళ కోసం అనమాట. చాలా మంది ఎలా ఉన్నారంటే డైలీ జిమ్కి వెళ్తారు, స్ట్రెంత్ ట్రైనింగ్ అయితే చేయట్లేదు అనమాట. ఒకవేళ స్ట్రెంత్ ట్రైనింగ్ చేస్తే బల్కి అయిపోతామేమో, లేకపోతే మెన్ లాగా మాకు మజిల్స్ ఎక్కువ వచ్చేస్తాయేమో అని చెప్పి భయపడుతూ ఉన్నారు. అందుకే చాలా మంది జిమ్కి వచ్చినా సరే ట్రెడ్మిల్ చేసుకుంటారు, లేకపోతే కార్డియో చేసుకుని వెళ్ళిపోతారు. ఈవెన్ వెయిట్ సెక్షన్కి రావాలన్నా కూడా భయపడుతూ ఉంటారు అనమాట. ఒకసారి సింపుల్గా ఆలోచించండి, ఒక హ్యూజ్ మస్కులర్ ఫిజిక్ బిల్డ్ చేయడం అంత ఈజీ అయితే రెగ్యులర్గా స్ట్రెంత్ ట్రైనింగ్ చేసే ప్రతి అమ్మాయి ఇప్పటికి ఒక బాడీ బిల్డర్ లాగా కనపడాలి కదా. బికాస్ ఉమెన్ బాడీ న్యాచురల్లీ మెన్ బాడీలో ఉండదు అనమాట. ఇప్పుడు మెన్ లో చూసుకుంటే మనకి టెస్టోస్టెరాన్ హార్మోన్ ఎక్కువ ఉంటుంది, మజిల్ బిల్డింగ్ కి ఈ హార్మోన్ చాలా సపోర్ట్ చేస్తుంది. అండ్ ఉమెన్ లో చూసుకుంటే ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ న్యాచురల్లీ తక్కువ ఉంటుంది అనమాట. సో మేము బిల్డ్ చేసినంత మజిల్ మాస్ న్యాచురల్లీ మీరు బిల్డ్ చేయడం అంత ఈజీ అయితే కాదు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మీరు మజిల్ బిల్డింగ్ చేయాలంటే ఏదో వర్కౌట్ చేస్తే సరిపోదు అనమాట. మీరు ఒక క్యాలరీ సర్ప్లస్ లో ఉండాలి, ప్రోటీన్ ఇంటేక్ కరెక్ట్ గా ఉండాలి, ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ మెయింటైన్ చేయాలి, అండ్ లాస్ట్ ఇయర్స్ ఆఫ్ కన్సిస్టెన్సీ కావాలన్నమాట. కానీ చాలా మంది ఉమెన్ ఎనఫ్ ఫుడ్ అయితే తినట్లేదు అనమాట. ఒక క్యాలరీ సర్ప్లస్ లో ఉండరు, ఒక ప్రోటీన్ ఇంటేక్ మెయింటైన్ చేయరు. ఇలా ఉంటూ కొన్ని రోజులు ఏదో వర్కౌట్ చేసినంత మాత్రాన బల్కి అయితే అయిపోరు అనమాట. ఉమెన్ లో ఎవరైతే స్ట్రెంత్ ట్రైనింగ్ చేస్తారో వాళ్ళకి బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. చాలా మీకు బెటర్ బాడీ షేప్ ఉంటుంది, ఒక టోన్ ఫిజిక్ అయితే వస్తుంది. ఒకవేళ మీరు ఫ్యాట్ లాస్ చేస్తుంటే ఫ్యాట్ లాస్ కి సపోర్ట్ ఉంటుంది, అండ్ బెటర్ మెటబాలిజం ఉంటుంది, మోర్ స్ట్రెంత్ కూడా ఉంటుంది అనమాట. హానెస్ట్లీ చెప్పాలంటే ఇది ఓన్లీ లుక్స్ కోసమే కాదనమాట. స్ట్రెంత్ ట్రైనింగ్ అనేది ఉమెన్ కి చాలా ఇంపార్టెంట్. మన ఏజ్ పెరిగే కొద్దీ మన బాడీలో మజిల్ మాస్, బోన్ డెన్సిటీ అనేది తగ్గుతూ వస్తుంది. అందుకే చాలా మందికి ఓల్డ్ ఏజ్ లో నీ పెయిన్స్ అని, లేకపోతే బ్యాక్ పెయిన్ ఇలాంటివి వస్తూ ఉంటాయి అనమాట. సో మీరు ఎప్పుడైతే రెగ్యులర్ గా మీ రొటీన్ లో స్ట్రెంత్ ట్రైనింగ్ యాడ్ చేసుకుంటారో మీ మజిల్స్ అనేవి స్ట్రాంగ్ గా ఉంటాయి, మీ మొబిలిటీ ఇంప్రూవ్ అవుతుంది, మీ బోన్ డెన్సిటీ అనేది మెయింటైన్ అవడానికి హెల్ప్ అవుతుంది, మీ డే మొత్తంలో యాక్టివ్ గా ఉంటారు అనమాట. మీకు సింపుల్ గా చెప్పాలంటే ఈ వెయిట్ ట్రైనింగ్ అనేది మీ ఫ్యూచర్ కోసం ఒక ఇన్వెస్ట్మెంట్ లాంటిది అనమాట. సో ఎవరైనా జిమ్కి వెళ్ళొద్దు, జిమ్ లో స్ట్రెంత్ ట్రైనింగ్ చేయొద్దు, చేస్తే బలికి అయిపోతారంటే ఈ పనికి మనకోని నమ్మకుండా మీ రొటీన్ లో స్ట్రెంత్ ట్రైనింగ్ యాడ్ చేసుకోండి. ఓన్లీ మెన్ కే కాదనమాట, మెన్ కూడా స్ట్రెంత్ ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్.